మీ అన్న నాగమణి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈవిడి గారే మీ అన్నగారి రెండో పెళ్ళాం. భాస్కర్ నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన భర్తని వేరే ఆడదంతా పంచుకోవడాన్ని భరించలేదు. ఇంత త్వరగా నా జీవితం ముగిసిపోతుంది అని అనుకోలేదు. కానీ ఆ దేవుడు నన్ను అర్ధాయుషతోనే బతకమని శపించినట్టున్నాడు. నాలాంటి శాపగ్రస్తులకి బ్రతికే హక్కు లేదు. అందుకే అటు కన్న బిడ్డని, ఇటు తల్లిని, నన్ను ప్రేమించే వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను. స్వామి, చచ్చి నేనేమైపోతానో తెలియదు, కానీ బ్రతికున్న నా బిడ్డ మాత్రం చిట్టమ్మ ప్రేమలో, మా అమ్మ సంరక్షణలో అద్భుతంగా వాడి జీవితం గడిచిపోవాలి. అలా వాడిని ఆశీర్వదించు స్వామి. అసలు నేనెందుకు చచ్చిపోవాలి? నేనేం తప్పు చేశానని చచ్చిపోవాలి? నేను చనిపోయాక నా బిడ్డనెవరూ ప్రేమగా చూసుకోకపోతే, అమ్మా అని అమ్మ ప్రేమని పంచుకోకపోతే నేనెందుకు చచ్చిపోవాలి? లేదు, నా బిడ్డ కోసం నేను బ్రతకాలి. నేను బతికి తీరాలి. నేను బతకాలి. ఏంటమ్మా నీలాంబరి, చచ్చిపోదామని ఇక్కడ దాకా వచ్చావా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? క్వార్టర్ కొనుక్కుందామని బయలుదేరాను. దారి మధ్యలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం చూశాను. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా, ఎందుకు వెళుతున్నావా అని నీ వెనకాలే వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక అర్థమైంది తమరు సూసైడ్ చేసుకోబోతున్నారు అని. అవును పోతరాజు, నిజానికి ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. కానీ నా సమస్యకి పరిష్కారం ఆత్మహత్య కాదు అని తెలుసుకున్నాను. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. చా, ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒంటరిగా నువ్వు గడప దాటావో ఆ క్షణమే నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు నీ జీవితం మా చేతుల్లోకి వచ్చింది. నీ చేతుల్లో ఉండడం ఏంటి?
ఎలాగూ నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదా, నీ చావు కారణం మీ అమ్మే అని ఒక్క సూసైడ్ లెటర్ రాసిచ్చావనుకో, నువ్వు హాయిగా చావచ్చు. రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి పిచ్చి బాగుడు వాగుతున్నావు? ఈ విషయం మా అమ్మకి చిట్టమ్మకి చెప్పానంటే నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. అసలు నువ్వు ప్రాణాలతో తిరిగెళ్తే కదా ఇక్కడ విషయాలు చిట్టమ్మ గారికి కాంతమ్మ గారికి చెప్పడానికి. నేను చెప్పినట్టుగా మర్యాదగా సూసైడ్ లెటర్ రాసి ఆ పప్పు తిని ప్రశాంతంగా చచ్చిపో. లేదనుకో నీ బదులుగా నీ కొడుకు చచ్చిపోతాడు. నా కొడుకు చావుడు వెంట్రా? నీకు పిచ్చిగాని పట్టిందా? నాకు పిచ్చి పడ్డం కాదు, జరగబోయే చూస్తే నీకు పడుతుంది పిచ్చి. అమ్మా చింతామణి, నీ చేతిలో బిడ్డున్నాడేంటి? ఎలా వస్తాడు? ఎత్తుకొస్తే వస్తాడు. నా కొడుకుని దొంగతనంగా ఎత్తుకొచ్చావా? ఇప్పుడు కరెక్ట్గా దారిలోకి వచ్చావు. విషయం పూర్తిగా అర్థమైందనుకుంటాను. మేము చెప్పినట్టు చేసి చస్తావా, నీ కొడుకు బతుకుతాడు. లేదు నువ్వు బతకాలి అనుకుంటావా, నీ కొడుకు చస్తాడు. వద్దు, నా కొడుకు నేను చేయొద్దు. మీ ఇద్దరికి దండం పెడతా. నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకునేం చేయొద్దంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చేస్తావా? నా కొడుకు కోసం నేనేమైనా చేస్తాను. వాడేం చేయొద్దు. మీ ఇద్దరికి దండం పెడతాను. వెరీ గుడ్. ఈ రెండు తీసుకొని నేను చెప్పినట్టు ఇందులో రాయి. ఏం ఆలోచిస్తున్నావు? రాయి. తీసుకో. నీలాంబరి అనబడే నేను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నాను. రాయి. దానికి కారణం స్వయానా నన్ను కన్న తల్లి కాంతమ్మే. తను నాకు నా భర్తకి విడాకులిప్పిస్తానని శపథం చేసింది. మా ఇద్దరిని విడదీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. నా కొడుకుని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తుంది. నాకు రెండో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. అందుకే నా భర్తను విడిచిపెట్టలేక, రెండో పెళ్లి చేసుకోలేక, మా అమ్మ టార్చర్ భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కన్న కూతురికి ద్రోహం చేసిన నా తల్లిని కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటూ, అలాగే రెండో పెళ్లి చేసుకున్న నా భర్తను కూడా కఠినంగా శిక్షించాలని వేడుకుంటూ ఓ అభాగ్యురాలు నీలాంబరి. రాయడం అయిపోయిందా? అయిపోయింది. మరింకా ఆలస్యం ఎందుకు? ఆ పప్పులు తిను. దయచేసి నన్ను చంపకండి. మీకు దండం పెడతాను. నన్ను నా బిడ్డని వదిలేయండి ప్లీజ్. నువ్విలా తినవే. హుసే చింతామణి, నాన్నా, వెళ్ళి ఆ ట్యాంక్ ఎక్కి దానిపైనుంచి ఆ పిల్లాన్ని విసిరేయవే. అలాగే నాన్నా. వెళ్ళు. వద్దు, వద్దు. బాబు, బాబు. ఏయ్, ఆగు, ఆగు, వద్దు. ఆగు. నా బాబు, మీకు దండం పెడతా. నా బిడ్డని వదిలేయండి. అది ఆగదు. నువ్వు తినడం మొదలుపెట్టు,
అప్పుడు ఆపుతాను. చిత్తమ్మ తిను. బిడ్డ మేము తిను. ఆగమనండి. ముందు నువ్వు తిను. ముందు తిను. తింటా. తిను. ఆగమనండి. తిను. తిను. ఆగమనండి. చింత ఆగు. మొత్తం నవ్వులు మింగేసేయి. తెలుసాను. నా బిడ్డకేం కాదు కదా. నా బిడ్డ నా బిడ్డను ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఒక్కసారి ముద్దాడి చచ్చిపోతానండి. మీకు దండం. ఒక్కసారి నా బిడ్డను చూపించండి. ఒక్కసారి తీసుకురావే చింత బిడ్డనే. చూపించవే బిడ్డని. అలాగే నాన్నా. ఇది ఇది నా బిడ్డ కాదు. ఇదెవరి బిడ్డ? నా బిడ్డ ఎక్కడున్నాడు? నీ బిడ్డ నీకు చూపించడానికి మేమేమన్నా నిజాయితీ గల క్రిమినల్స్ అనుకుంటున్నావా? ఆడు నీ బిడ్డ కాదు. నీ బిడ్డలాగే నిన్ను నమ్మించి నీ ప్రాణాలు తీసేశావు. ఓరేయ్! చింత నీలాంబరి ఫినిష్. అవును నాన్నోయ్. ఈ హత్యలో కాకినాడ కాంతమ్మ, ఆ భాస్కర్ గాడు జైలుకెళ్తారు. ఇటు తల్లిని పోగొట్టుకున్న రవిచంద్రగాడు, ఇటు అన్నని పోగొట్టుకున్నా చిట్టమ్మ కుమిలి కుమిలి ఆడవాలి. లేదంటే మనల్ని అవమానిస్తారా? మనం కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి మూల్యం చెల్లించక తప్పదు. బే 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 ఏయ్, దీన్నెందుకు తీసుకొచ్చావురా? పొమ్మని చెప్పు. ఏంటి కాంతమ్మ తల అంటున్నావు? ఎంత కాదనుకున్నా ఇది కూడా నా పిల్లమే కదా. ఏంట్రా పెళ్ళాం? అదో పెళ్ళాం, నువ్వో మొగుడు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిటి, ఈ దిక్కుమాలిన దాన్ని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు. అంత మాట ఎందుకులేండి కాంతమ్మ గారు, నేనే వెళ్ళిపోతాను. ఏ ఆగు, ఇదిగో చూడు కాంతమ్మత, నువ్వేదన్నా పెత్తనం చేయాలనుకుంటే నీ కూతురి మీద చెయ్యి, నా రెండో పిల్ల మీద కాదు. దీని జోలికి గనక వచ్చావో తర్వాత అత్తమని కూడా చూడను. రే అనియా, చెప్పు తెగిపోద్ది ఎదవా. ఏంటే అన్నని పట్టుకున్నంత మాట అంటావా? కాంతమ్మత్త మంచిది కాబట్టి నువ్వన్న మాటలకి
మాటలతో సరిపెట్టిందిరా. అదే నేనైతేనా కొత్త మరోలా ఉండేది. చిట్టమ్మా గొడవలు ఎందుకు, వదిలే. చూడు బావా, అత్తను పట్టుకుని ఎంత మాట అన్నాడో. చిటి, గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని మన విలువ తెలియాలంటే వీడింకో 100 జన్మలెత్తాలి. బే 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 బే. అవును, ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. నీళ్ళు రాలేదేంటి? అవునమ్మా, రోజు ఈ పాటికి రెడీ అయిపోయేది. ఇంకా నిద్ర లేవలేదేమో. అవును బావా, రాత్రి మీ అందరితో కలిసి భోజనం చేసి అందరితో కబుర్లు చెప్పి పడుకుంది కదా, కాస్త ఆలస్యంగా నిద్ర పట్టిందేమో, అందుకే ఇంకా నిద్ర లేవలేదు. చిటి, నువ్వు వెళ్ళి చూడు, దాన్ని నిద్ర లేపి తీసుకురా. అలాగే అత్త. వదినా, 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 ఎక్కడికి వెళ్ళావో? పిలిస్తే పలకబెట్టి. వదినా, ఇదేటిది? రూమ్లో లేదు, బాత్రూంలోనూ లేదు. ఏడికి వెళ్ళినట్టు? బావా, చిట్టి ఏమైంది? అది అక్క ఎక్కడుంది? చిటి, నీళ్ళు ఏది? ఇంకా నిద్ర లేవలేదా? లేదత్తా, వదిన గదిలో లేదు. ఏంటి గదిలో లేదా? అవునరా, గదిలో లేదు, బాత్రూంలోనూ లేదు. మీరు పొద్దున్న ఏమైనా చూసారా? లేదే. నేను కూడా చూడలే చిట్టి. అయినా నీళ్ళు ఎక్కడికెళ్ళినట్టు? చూద్దాం పదండి. చూద్దాం పద. నీళ్ళు, వదినా, నీలో నీళ్ళు, అక్క, నీలో వదినా, అక్క, నీళ్ళు, నీళ్ళు. వదినా, వదినా, నీలాంబరే, నీలో వదినా. నీలాంబరి, నీలో అక్క, అక్క, నీలో నీలో అక్క, నీలో నీళ్ళు కనిపించిందా? లేదు. మీకేం కనపడలేదా? ఒరే రవి, కనిపించిందా? లేదు చిట్టి, నాకెందుకో భయంగా ఉంది. భయపడకత్తా, నాకు తెలిసి వదిన గుడికెళ్ళిందేమో. బే 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 బే. ఆ, ఏహ, గుడికి ఎందుకు వెళ్తుంది? బిడ్డ ఇంట్లోనే ఉన్నాడు కదా. బే. ఓరి భగవంతుడా, అవునరా, గుడికెళ్ళుంటే అల్లుని కూడా తీసుకెళ్లేదుగా. అల్లుని వదిలేసి ఎల్లుండేది కాదు. ఖచ్చితంగా గుడికెళ్ళుండదు. మరి మరి అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? ఓరి భగవంతుడా, నా బిడ్డను ఏం చేసావు స్వామి? మేడం, హా? ఏంటండి ఇలా వచ్చారు? అది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ముఖ్యమైన విషయమా? ఏంటది? మేడం, అది నీలాంబరి మీ కూతురే కదా? అవును. తనెక్కడుంది? సారీ మేడం.
ఊరి చివర తన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మేడం. ఏంటి మా వదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా? అవును మేడం, ఊరి చివర గన్నేరు పప్పు తిని ఆవిడ చనిపోయారు. కొంతమంది గొర్రెల్ని కాచుకునే వాళ్ళు ఆ శవాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వెంటనే వెళ్ళి శవాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ విషయం ఎస్ఐ గారు మీతో చెప్పమన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చి ఆ శవం కాంతమ్మ గారి కూతురుదని మీరు నిర్ధారిస్తే తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీని మీకు అప్పగిస్తాం.